Hello everyone, మీరు చూస్తున్నారు గేమ్స్ అండ్ టెక్ ఛానల్ అండ్ వెల్కమ్ టు మై అనదర్ షార్ట్ వీడియో. ఓకే, ఇవాళ కాన్సెప్ట్ వచ్చేసి ఎక్స్కి సంబంధించిన యూజర్ నేమ్ అనేది ఎలా చేంజ్ చేయాలో నేను మీకు వీడియోలో చూపించబోతున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. ఎక్స్కి సంబంధించిన యూజర్ నేమ్ అనేది ఖచ్చితంగా వెబ్సైట్లోనే చేంజ్ చేయాలి. ఎలాగా అంటే మీరు ఏదో ఒక బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. బ్రౌజర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, సెర్చ్ బార్లోనే x.com అని చెప్పి సెర్చ్ చేయండి. టైప్ చేసినట్టు ఇక్కడ గో ఉంది కదా, గో మీద క్లిక్ చేయండి. గో మీద క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా ఎక్స్ హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు బ్రౌజర్లో ఎక్స్ అకౌంట్ కనుక లాగిన్ చేసి ఉంటే కనుక మీకు డైరెక్ట్గా ఎక్స్ అకౌంట్ అనేది లాగిన్ అయిపోయి ఉంటుంది ఇలాగా. ఓకే, దాని తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ ఐకాన్ ఉంది కదా, ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ ఉంది కదా, సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యువర్ అకౌంట్ అని చెప్పింది కదా, యువర్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. యువర్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్తుంది కదా, అకౌంట్ ఇన్ఫర్మేషన్ మీద టైప్ చేయండి. అకౌంట్ ఇన్ఫర్మేషన్ మీద టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఎక్స్కి సంబంధించిన పాస్వర్డ్ అనేది టైప్ చేయండి. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అని చెప్తుంది, కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అనేది పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, యూజర్ నేమ్ అని చెప్పేసి యూజర్ నేమ్ టైప్ చేయండి. యూజర్ నేమ్ టైప్ చేసిన తర్వాత మీకు ప్రెసెంట్ ఉన్న యూజర్ నేమ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఒకసారి యూజర్ నేమ్ ట్యాబ్ మీద టైప్ చేయండి. యూజర్ నేమ్ ట్యాబ్ మీద టైప్ చేసిన తర్వాత మీ కీబోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యూజర్ నేమ్ అనేది అరెస్ట్ చేసేయండి. మీ యూజర్ నేమ్ అనేది అరెస్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏ యూజర్ నేమ్ అనేది కొత్తగా యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ యూజర్ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయండి. ఈ రకంగా ఇక్కడ మీరు మీ కొత్త యూజర్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కింద ఇక్కడ గో అని చెప్పింది, గో మీద క్లిక్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు మీరు కింద చూస్తుంటే ఎర్రర్ వచ్చింది అంటే కనుక ఏదైనా వేరే ఎక్స్ అకౌంట్కి యూజ్ చేసుకుంటున్నట్టు అలాంటి ఎర్రర్ వచ్చింది అంటే కనుక మీరు వేరే ఏదైనా కొత్త యూజర్ నేమ్ అనేది ట్రై చేయండి, సరిపోతుంది. ఓకే, ఇప్పుడు కీబోర్డ్ అనేది క్లోజ్ చేసేయండి. కీబోర్డ్ అనేది క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అని చెప్తుంది కదా, సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఎర్రర్ ఏమైనా వచ్చింది అంటే కనుక కాసేపు ఆగి మరి ప్రాసెస్ అనేది ఫస్ట్ నుంచి చేయండి, సరిపోతుంది. ఓకే, ప్రాసెస్ అనేది ఫస్ట్ నుంచి చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అని ఉంది కదా, సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ చేసిన తర్వాత కొత్త యూజర్ నేమ్తో మీ అకౌంట్ అనేది లాగౌట్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ ఉంది కదా, కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయండి, సరిపోతుంది. అకౌంట్ అనేది రీలాగిన్ అయిపోతుంది. ఓకే, మన రివైజ్డ్ ఎక్స్ అకౌంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, కావాలనుకున్న కనుక ఫాలో అవ్వండి. ఓకే, అలాగే మీకు ఏదైనా లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కానీ ఛానల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే సలహాలు సందేహాలు ఏమైనా ఇవ్వదలుచుకుంటే పక్కన కామెంట్ సెక్షన్లో ఇవ్వగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.